నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. స్వీయ రక్షణతో పాటు కుటుంబం క్షేమం కోసం ప్రతి ఒక్కరు వాహనదారుడు హెల్మెట్ ధరించాలి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ IPS. నిరుద్యోగులకు, మహిళలకు, యువకులకు అవగాహన. సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవడానికి ముందుకు వచ్చిన సంస్థ డైరెక్టర్ ఉదయశ్రీ. శ్రీ ద్వారకా సాయిబాబా దేవాలయానికి శంకుస్థాపన, విరాళాలు అందజేయాలన్న గుడి కమిటీ చైర్మన్. పాడి పంటలతో ప్రజలందరినీ చల్లగా చూడాలని కట్టమైసమ్మ తల్లికి ఆలయ కమిటీ సభ్యులు పూజ చేసి బోనం సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండల కేంద్రంలో పులిచెరుకుంట కట్టమైసమ్మ వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి పంచామృత అభిషేకము, బోనము సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు హరీష్ పంతులు మాట్లాడుతూ పట్టణంలో పులిచెరుకుంట కట్టమైసమ్మ శక్తివంతమైనదని, కోరిన కోరికలు తీర్చే మహిమగల శక్తి అని, తల్లి దయవల్ల ప్రజలంతా పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పులిచెరుకుంట కట్టమైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు ప్రతాప్ రెడ్డి, భిక్షపతి సత్తయ్య లింగం, పుల్లూరు రవి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. महाकाली माता की जय, कुंडमय सम्मा माता की जय। विश्वहे विष्णुपत्नी जयाद तात्याय साइड को हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात्। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नश्यन्ते प्रदक्षिणं वदे संकल्पित प्रकारेण मैसम्म देवालय सन्निधौ वार्षिकोत्सव शुभ समये महाकाली माता की दीर्घमायुः। ओम शतञ्जैव शरदो वर्धमान आयुष्येन्द्रिये प्रतिष्ठति। बोलो मैसम्मा माता की పులిచెరుకుంట మైసమ్మ మాతా की భగవద్బంధువులారా, మన ముస్తాబాద్ గ్రామంలో అత్యంత శక్తివంతమైనటువంటి, అందరికీ కూడా సమస్త వాంతలు కోరికలు తీర్చేటువంటి గొప్ప శక్తిమైనటువంటి ఆలయము మా ముస్తాబాద్ పులిచెరుకుంట మైసమ్మ దేవాలయం. ఈ దేవాలయంలో ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించట, అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకము, అర్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మా ముస్తాబాద్ మండల గ్రామ ప్రజలందరిచే కూడా అంగరంగ వైభవముగా ఈ యొక్క అమ్మవారి క్షేత్రం, అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణమునందు అమ్మవారి యొక్క మైసమ్మ దేవాలయములు భక్తులందరి కోరికల మేరకు అమ్మవారికి ఈ రోజున బోనాలు, అదేవిధంగా అమ్మవారికి విశేష పంచామృత అభిషేకములు ఇత్యాది కైంకర్య సేవలన్నీ కూడా నిర్వహించడం జరిగినది. కావున ముస్తాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ యొక్క పులిచెరుకుంట మైసమ్మ యొక్క కృప కలిగి సమస్త ప్రజలందరూ కూడా మంచి పంటలు పండి వాడలు పడి పిల్లా పాపలతో పాడి పంటలతో అఖండ ఐశ్వర్యములు కలగాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇట్టి శుభకార్యానికి ముస్తాబాద్ మండల ప్రజలు, ముస్తాబాద్ గ్రామాలు పెద్దలు అందరూ వచ్చి అమ్మవారిని తిలకించడం జరిగింది. ఈ సందర్భంగా మాకు చాలా సంతోషం కలిగింది. ఇక్కడ అమ్మవారి యొక్క సేవలు అద్భుతంగా ఉన్నాయి. అందరి కోరికలు కూడా నెరవేర్చే తల్లిగా మేము నమ్మకంతో ఉన్నాము. అట్టి జరుగుతుంది కూడా.
ఈ తల్లిని నేను చూసే వరకు ఒక సొంత కాళ్లపై జీవనోపాధి పొందడానికి నిరుద్యోగులకు, మహిళలకు, యువకులకు సొంతగా బిజినెస్ చేసుకోవడానికి సక్సెస్ మంత్ర ఎడ్యుకేషన్ కెరియర్ కన్సల్టెన్సీ ఫౌండేషన్ ఎంతో దోహదపడుతుందని ఆ సంస్థ డైరెక్టర్ ఉదయశ్రీ పేర్కొన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో సక్సెస్ మంత్ర ఎడ్యుకేషన్ కెరియర్ కన్సల్టెన్సీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ భారతి సంస్థ అధ్యక్షురాలు సూర్యకళతో పాటు మిత్ర ఫౌండేషన్ స్థాపకులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగులకు, ఔత్సాహికులకు, గృహిణులకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవడానికి తాము ఇచ్చే ట్రైనింగ్ అవగాహన ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ భారతి సంస్థ అధ్యక్షురాలు సూర్యకళతో పాటు మిత్ర ఫౌండేషన్ స్థాపకులు పలువురు రామచంద్రయ్య, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ శ్రీ రాజ్ కుమార్, సైబర్ స్పిరిట్ మాధవరెడ్డిలు పాల్గొన్నారు. కొన్నిటికి కాస్ట్ బేస్ మాత్రమే సర్వీస్ ఇస్తాం. ఎందుకంటే కొన్ని డిపిఆర్ రెడీ చేసినప్పుడు, తర్వాత కొన్ని సిఏ వాళ్ళకి సర్టిఫికేషన్ చేసినప్పుడు ఎవరిని తెలుసుకొని ఇంకేదో యూట్యూబ్లో వీడియోస్ వచ్చి, ఎందుకంటే యూట్యూబ్లో ఒకటే పథకం మీద 3 రకాలు ఉంటుంది వీడియో. ఇంకొక రకంగా మొత్తం ఫ్రీ అంటారు కానీ అనిపించేసి ఎవరు చూస్తానికి మరి అసలు నేను ఎక్కడ అంటే నా మొత్తం వీడియోలో నేనే చెప్తున్నాను. నాకు అడిగినప్పుడు సుమన్ టీవీకి చెప్పిన సార్, సుమన్ గారి ప్రత్యక్షంగా పోయి కూర్చుంటే లోపల పోయి చూసి సుమనే మాట్లాడేది అందరు కనపడుతుండే అది చెప్తున్నా కూడా. ఇప్పుడు దానికి పండరాజు అయితే ఉన్నాడు, ఎవరు చేస్తారు వాళ్ళ దాంట్లో అంటే పండరాజు అనే పర్సన్ చేస్తాను. జయశ్రీ, నేను వనపర్తి డాక్టర్ బాలకృష్ణ గారి కూతుర్ని. నాన్నగారి శత జయంతి సందర్భంగా నేను ఒకటి ఎంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి నా ఆఫీస్లో హిమాయత్ నగర్లో ఏర్పాటు చేశాను. దాని మెయిన్ ఉద్దేశం ఏంటనంటే ఎంతోమంది మహిళలకి అండ్ యువకులకి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఓన్ బిజినెస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని విషయాలను దీంట్లో మేము ట్రైన్ చేస్తాము. దాంట్లో భాగంగా నాకు గ్రామ భారతి తరఫున సూర్యకళ గారు, ఎంఎస్ఎంఈ తరఫున రామచంద్రయ్య గారు మిత్ర ఫౌండేషన్ నుండి అండ్ రాజ్ కుమార్ గారు ఉన్నారు మనతో పాటు. వాళ్ళు కూడా ఒక్క నిమిషం దాని గురించి చెప్తారు. నా పేరు రామచంద్రయ్య, మాది మిత్ర ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ. మేము మా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నబార్డు వారి ఆర్థిక సహకారంతో మరియు ఎంఎస్ఎంఈ వారి సహకారంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత జీవనోపాధుల కోసం అనేక రకాలైన ప్రభుత్వ పథకాల మీద పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం గ్రామ భారతి స్వచ్ఛంద సేవా సంస్థ సూర్యకళ గారు మరియు సక్సెస్ మంత్ర వారి ఉదయ మేడం వాళ్ళు, తర్వాత రాజ్ కుమార్ సార్ ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ ఢిల్లీ బేస్డ్ వాళ్ళు, మా టీం అందరం కలిసి ఈరోజు మన హిమాయత్ నగర్లో ఈ ప్రభుత్వ పథకాలపైన అవగాహన శిక్షణ కార్యక్రమం, ఈ జీవనోపాధులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, బ్యాంకు రుణాలు ఎలా తీసుకోవాలి, సబ్సిడీస్ ఎలా పొందాలి, తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేయడంలో ఇంకొంచెం వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ వారి సహకారంతో, ఏషియా ఫౌండేషన్ మరియు గూగుల్ వారి కంపెనీ ఆర్థిక సహకారంతో మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు. మీడియా మిత్రులకు నమస్కారం. సమాజంలో ఎంతోమందికి ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ఒక దృక్పథం ఉంటుంది. ఆ చైతన్యాన్ని కల్పించడానికి ఒక వేదిక అవసరం ఉంటుంది. ఎన్నో స్కీమ్స్ ఉన్నా, ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా అట్టడుగునున్న చాలామంది వ్యక్తులకు ఆ విషయాలు తెలియడం లేదు. నిజంగా చెప్పాలంటే అధికారులకు కూడా ఆ విషయాలపైన పూర్తి అవగాహన లేదు. ఆ అవగాహన కల్పించడానికి, ఆ అవకాశాలను అందరికీ చేర్చడానికి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి ఉదయశ్రీ గారు కోరారు. అందులో భాగంగానే ఈరోజు అందరం ఏకమై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ మంత్ర ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఎంతోమంది యువత, మహిళలు, పురుషులు లబ్ధి పొంది వారి ద్వారా ఉద్యోగాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలము అంకిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలను గ్రామస్తులు సమర్పించారు. నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటి నుండి బోనాలు ఎత్తి అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు గ్రామస్తులు బయలుదేరారు. అనంతరం శివసత్తులు, సిగాలతో, బైండ్లవారి నృత్యాలు, డప్పు సప్పులతో అంగరంగ వైభవంగా గ్రామ వీధుల గుండా ఊరేగుతూ మహిళలు బోనమెత్తారు. గ్రామ ప్రజలు చిన్న పెద్ద అందరూ ఆలయానికి చేరుకొని
ఎంతో భక్తి శ్రద్ధల నడుమ మొక్కులను చెల్లించుకున్నారు. హనుమకొండ పద్మాక్షమ్మ గుట్ట రోడ్డు ద్వారకా సాయి నగర్లో శ్రీ ద్వారకా సాయిబాబా దేవాలయానికి భూమి పూజ చేశారు. హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ చేశారు. అనంతరం గుడి కమిటీ చైర్మన్ పూజారి నల్లెల సుదర్శన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి శ్రీ ద్వారకా సాయిబాబా దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నామని, ఈ చిన్న రేకులతో ఉన్న దేవాలయాన్ని దాతల సాయంతో పెద్ద ఆలయంగా నిర్మించాలనే సంకల్పంతో కమిటీ ఏర్పరచుకొని భూమి పూజ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. భక్తులు వస్తు రూపంలో ధన రూపంగా గాని గుడి నిర్మాణానికి సహకరించి తోడ్పడాలన్నారు. చందాలు ఇచ్చిన భక్తులు కమిటీ సభ్యులతో రసీదు పొందగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, మామిడాల రాజు, శ్రీమన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేస్త్రి మనవి ఈరోజు మన పద్మాక్షి కాలనీ ద్వారకా సాయి నగర్లో శ్రీ సాయిబాబా భవన నిర్మాణం మందిర నిర్మాణానికి కావలసిన కార్యక్రమాలలో మొదటి భాగంగా ఈరోజు భూమి పూజ అందరి సహకారాలతో స్థానిక నాయకులు, ప్రజలు, భక్తులు అందరితోటి ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుపుకున్నాము. ఇదే స్ఫూర్తితోటి మనము ఈ యొక్క భవన నిర్మాణాన్ని, మందిర నిర్మాణాన్ని నిర్మించడానికి మీ అందరూ సహకరించాలి. వస్తు రూపేణ కానివ్వండి, ధన రూపేణ కానివ్వండి, లేక భక్తి రూపేణ ఏ రూపేణ చేసి ఈ మందిరాన్ని నిర్మించినట్లయితే మీ అందరికీ బాబావారి ఆశీస్సులు ఎల్లవేళలా అందుతాయని ఆశిస్తూ మీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం. జై
గత 15 సంవత్సరాలుగా ఈ సాయిబాబా మందిరంలో పూజా కార్యక్రమాలు అతి నిర్వహంగా నిర్వహించబడుతున్నది. అందులో భాగంగా మనం మందిరం నిర్మించాలనే సంకల్పంతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. దాతలు ఈ మందిరానికి సహకరించాలని కోరుచున్నాం. మీ పేరు? సుదర్శన్. టెంపుల్ మందిరం ఇది పద్మాక్షి ఏరియాలో భూమి పూజ చేయడం జరిగింది. ఇది చాలా పవిత్రమైన టెంపుల్. ఇది మనకు ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా బాబా నెరవేరుస్తాడు. మీరు కావాలంటే వచ్చి మీ యొక్క ప్రాబ్లం ఏంటంటే చెప్పుకోండి, మీకు సాల్వ్ అయినాకనే మీరు మిమ్మల్ని అంటాం అది చేసుకోండి. ఇంకోటి ఇవాళ మనం ఇలా చాలా మంచి రోజు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇవాళ దీనికి ముహూర్తం కుదిరింది. అందరం మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరినీ వచ్చి మీ యొక్క ఎంత వీలైతే అంత దేవునికి మీరు తోచిన సహాయం చేస్తే టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. దానివల్ల మనం ముందుకు వెళ్ళొచ్చు. నా పేరు వరుణ్. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా, కొత్త చెరువు, చంద్రంపేట, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా బతుకమ్మ ఘాటు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, బెటాలియన్ సిబ్బంది, పట్టణ ప్రజలతో కలిసి జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తన వంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని, వాహనదారుడు క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని తెలిపారు. ఈ ర్యాలీలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, వీరప్రసాద్, ఆర్ఐ రమేష్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, బెటాలియన్ సిబ్బంది, పట్టణ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు మనం రోడ్ సేఫ్టీ మంత్ సిరిసిల్లలో మనం నడుస్తుంది. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో మనం రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ మనం బాగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇది మన రెగ్యులర్గా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ సేఫ్టీ ఉంటే మనం ఫస్ట్ మనమే సేఫ్టీ చేస్తే ఏమి యాక్సిడెంట్ అయితే కూడా మనం సేఫ్ ఉంటాం. అది కాకుండా ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేసాం. ఆ బ్లాక్ స్పాట్ అనాలిసిస్ అండ్ వాళ్ళకి రెక్టిఫై చేయడం మన సైడ్ నుండి ఎంతో ఉంటే, లేకపోతే కలెక్టర్కి రాయడం అదే ఒక్కటి, లేకపోతే ఈ బైక్ ర్యాలీ రేపెల్లి నుండి మనం స్కూల్లో పోయి పిల్లలతో కూడా అవేర్నెస్ చేస్తాం దట్ ట్రాఫిక్ రూల్స్ వాడుకోవాలి. వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్తారు
ఆ ఊరిలో పోయి కూడా కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళు చేస్తారు. ఇదే సందర్భంగా మనం ఖాకీ కిడ్స్ కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. దీనిలో కూడా ఒక భాగంలో స్కూల్లో పోయి మన ఒక కానిస్టేబుల్ వాళ్ళ రోడ్ సేఫ్టీ గురించి చెప్తారు. సో దట్ మన ఉద్దేశం ఏంటి అంటే యాక్సిడెంట్స్ తగ్గాలి, యాక్సిడెంట్స్తో చనిపోవడం కొంచెం తగ్గాలి. ఎందుకంటే మర్డర్స్ కంటే మనం డాటా చూస్తే ఆ మర్డర్ 15-20,000 సంవత్సరంకి అవుతుంది, 20-30,000 అవుతుంది సంవత్సరంకి మొత్తం. బట్ రోడ్ యాక్సిడెంట్ చూస్తే 2 to 3 lakhs జనాలు చచ్చిపోతారు. బట్ ఎవరు జనరల్గా అంత సీరియస్ తీసుకోరు. సో అందువల్ల ఇది అవగాహన చేస్తాం ఫుల్ మంత్ ఆ రోడ్ సేఫ్టీ పైన. థ్యాంక్ యూ. నేషనల్ రోడ్డు సేఫ్టీ మంత్ సందర్భంగా వేములవాడ టౌన్లో బైక్ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ బి వీరప్రసాద్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, పరిమితికి మించి వేగంగా వాహనాలు నడపకూడదని, వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ మాట్లాడకూడదని, అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఇది చట్టరీత్యా నేరమని తెలిపారు. గారి పర్యవేక్షణలో ఈరోజు మన వేములవాడ టౌన్ నందు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ మన తిప్పాపూర్ బస్టాండ్ నుంచి కోరుట్ల, తర్వాత మల్లారం మెట్రో మీదుగా చెక్కపల్లి చౌరస్తా మీద పోలీసు ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏటా రోడ్డు ప్రమాదాలలో చాలామంది మరణిస్తున్నారు. చిన్న తప్పులు చేస్తే హెల్మెట్ పెట్టుకోకపోవడం, స్ట్రాప్ పెట్టుకోకపోవడం, సీట్ పెట్టుకోకపోవడం, ఇలా తాగి డ్రైవింగ్ చేయడం, ఏటా చాలామంది ఈ రోడ్డు ప్రమాదాల వల్ల మరణించడం, ఈ మరణాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవగాహన ర్యాలీలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం వేములవాడ పట్టణంలో నిర్వహించడం జరిగింది. అందరూ ప్రజలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే మా వేములవాడ టౌన్ పోలీస్ తరఫున అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. ఖచ్చితంగా ఎటువంటి మీరు సేఫ్గా ఉండాలి, మీ ఫ్యామిలీని సేఫ్గా ఉంచాలని తెలియపడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వీయ రక్షణతో పాటు కుటుంబం క్షేమం కోసం ప్రతి ఒక్కరూ వాహనదారుడు హెల్మెట్ ధరించాలి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. నిరుద్యోగులకు, మహిళలకు, యువకులకు అవగాహన, సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవటానికి ముందుకు వచ్చిన సంస్థ డైరెక్టర్ ఉదయశ్రీ. శ్రీ ద్వారకా సాయిబాబా దేవాలయానికి శంకుస్థాపన, విరాళాలు అందజేయాలన్న గుడి కమిటీ చైర్మన్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.